శ్రీమాత్రే నమః. పెద్దలందరికీ నమస్కారం. చిన్నలందరికీ ఆశీర్వచనమండి. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. ప్రతి ఒక్కరికి భోగి పండుగ, పెద్ద పండుగ, కను పండుగ, ముక్కనుమ శుభాకాంక్షలండి. అమ్మవారి కృపాకటాక్షం వల్ల భోగి పండుగ నాడు నేను చేసుకున్నటువంటి ద్వాదశ పున్నాల వ్రతం పూర్తయిన తర్వాత వచ్చినటువంటి ముత్తైదువులందరికీ తాంబూలాలు ఇచ్చి ప్రసాదాలు ఇచ్చానండి. అమ్మవారి కృపాకటాక్షం వల్ల ఎటువంటి అడ్డులు ఆటంకాలు లేకుండా నాకు ఈ 12 మాసములో కూడా నా వ్రతం నిర్విఘ్నంగా కొనసాగిందండి. అమ్మవారి కృపాకటాక్షం నా మీద, నా కుటుంబం మీద, ఈ వీడియో చూస్తున్న మీ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ ఇష్టకామ్యార్థ సిద్ధులు అన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. వచ్చిన ముత్తైదువులకైతే నా స్తోమతకు తగ్గట్టుగా వాళ్ళకి తాంబూలము ప్రసాదం ఇచ్చానండి. శ్రీమాత్రే నమః. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. భోగి పండుగ అనగా భోగభాగ్యాలను సమకూర్చే పండుగని నేను అనుకుంటాను. ఎందుకంటే దక్షిణాయనంలో పండినటువంటి పంట మన చేతికి అందుతుంది కాబట్టి మనం ఈరోజు తర్వాత ఉత్తరాయణం మొదలైన రోజు పెద్ద పండుగ నాడు మనం ప్రజలందరూ కలిపి పెద్ద పండుగ జరుపుకుంటూ ఉంటామండి. భోగి పండుగ అంటే భోగభాగ్యాలను సమకూర్చే పండుగ. ఇది ప్రత్యేకించి పిల్లలకి మొదటి పుట్టిన దగ్గర నుంచి 3వ సంవత్సరముల లోపు అంటే 2 సంవత్సరాల పూర్తి కాల వ్యవధిలో వాళ్ళకి బాల అరిష్టాలు అనేవి ఉంటాయేంటండి. ఆ బాల అరిష్టాలు తొలగాలి అంటే మనం రేగిపళ్ళను తీసుకుని వచ్చి వాళ్ళ నెత్తి మీద మనం అందరూ అక్షంతల మాదిరిగా చల్లాలన్నమాట. అలా వేయటం వలన ఆ దోష నివారణ జరిగి బాల అరిష్ట దోషాలన్నీ తొలగుతాయండి. బాల అరిష్టాలు అనగా పిల్లలకు వచ్చే గండాలు అన్నమాట. చిన్న వయసులో వాళ్ళు అనుకోకుండా కింద పడిపోతూ ఉంటారు. ఆ ఆపద నుంచి గట్టెక్కడమే బాల అరిష్టాలు తొలగడం అన్నమాట అండి. ఈ విషయం తెలిసిన నేనైతే మా పిల్లలకి ఈ పద్ధతిని చేశానన్నమాట. మా ఇంటిలో మా అమ్మమ్మ గారు కానీ మా నానమ్మ గారు కానీ మాకైతే జరపలేదు. అయినా సరే మంచి అనేది నేను ఏదైనా చేసుకుంటూ వెళ్తానండి మనకు తెలిసినప్పుడు. అలాగే మా కోదండపానికి ప్రసీదమ్మకి కూడా నేను ఈ రకంగానే భోగిపళ్ళు తెప్పించి ఇంటిలో వాళ్ళము లేకపోతే ఇంటి దగ్గరలో ఉన్న చుట్టుపక్కల వారిని పిలిచి వాళ్ళ నెత్తి మీద వేయించి వాళ్ళకి తాంబూలాదులు ఇచ్చేదాన్ని అన్నమాట. అప్పుడైతే మాకు సెల్ల లేదు కాబట్టి ఫొటోస్ తీసుకుని ఉంచుకోలేదండి. భోగి పండగ వరకు దక్షిణాయనంలో ఉన్నటువంటి సూర్యనారాయణమూర్తి పెద్ద పండగ నాడు ఉత్తరాయణంలోకి అడుగు పెడతాడన్నమాట అండి. ఈ ఉత్తరాయణంలో అడుగు పెట్టడాన్నే మకర సంక్రాంతి అంటారు. ఈ రోజు నుంచి అయితే ఎండల ప్రభావం పెరుగుతూ ఉంటుందన్నమాట. అంటే పగటి కాలం ఎక్కువ అవుతుందన్నమాట చెప్పాలి అంటే. మా ఇంటి పెద్దలైన అమ్మమ్మలు నాన్నమ్మలు మాకు చెప్పిన విధానం ఏమిటంటే అండి, మకర సంక్రాంతినే మాకు వాడుక భాషలో పెద్ద పండగ అంటారన్నమాట. ఈ పెద్ద పండగ నాడు ప్రత్యేకించి కొత్త ధాన్యంతో తయారు చేసినటువంటి అటుకులు, దానికి బెల్లము కలిపి అట్టిపళ్ళు కలిపి స్తోమత ఉన్న వాళ్ళు మనం వండుకున్న పిండి వంటలు తర్వాత బట్టలు కూడా కలిపి పేరంటాలు పెడతారండి. ఎవరైనా ఇంట్లో స్వర్గస్థులైన చిన్నపిల్లలు కానీ లేకపోతే పెద్దలు కానీ ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళని ప్రత్యేకించి రోజు స్మరించుకుంటూ ఉంటారన్నమాట. పరమాన్నం కూడా వండి ప్రత్యేకించి పెడతారండి ఈ రోజైతే. ఈ రకంగా మాకు పెద్దల పండగ అని చెబుతారు. పెద్ద పండగ నాడు ఎవ్వరూ కూడా నీసు మాంసాలు ముట్టరండి. ఆ రోజు గుమ్మడికాయతో వండినటువంటి దప్పలం తయారు చేసి కూరగా తింటారన్నమాట ఆ రోజు ప్రతి ఒక్కరూ కూడా. మేమైతే చిన్నప్పటి నుంచి కూడా 4 పండుగలకు 4 రకాల జతల బట్టలు కొనుక్కునే వాళ్ళమండి. భోగి పండుగ నాడు ఒకటి, పెద్ద పండుగ నాడు ఒకటి, కనుమ పండుగ నాడు ఒకటి. కనుమ పండుగ నాడు ఏం కట్టుకుంటే కలకాలం కట్టుకుంటారు అని అమ్మమ్మ వాళ్ళు చెబుతుంటే నానమ్మ వాళ్ళు ఖచ్చితంగా బట్టలు లేని వాళ్ళైతే కనుమ పండుగ నాడు ప్రత్యేకించి కట్టుకుంటారండి. బట్టలు ఉన్న వాళ్ళైతే ఈ 4 రోజులు కూడా పండగకి బట్టలు కట్టుకుంటూ ఉంటారన్నమాట, కొత్త బట్టలు. ఈ రోజైతే నానమ్మ తర్వాత ప్రసీద ఇంటికి వెళ్తున్నారండి. నేను కనుమ పండుగ నాడు ఉద్యాపన చెప్పిన తర్వాతే వెళ్తాను. అయితే కామధేనుకి ఈరోజు స్నానం చేయించానండి, బాగానే చేయించుకుంది. ఒంటికి తడిబట్టే పెట్టించుకుంటుంది. అలాంటి రోజు నాకు బాగానే సహకరించింది. కడిగేసిన తర్వాత వాకులంతా కడిగేసుకుని
ముగ్గులు పెట్టేసుకున్నాను అన్నమాట అండి. ఈ పండగ నాడు ఆ పని ఈ పని అంతా కలిసి ఒకేసారి వస్తుంది. వీడియో తీసుకొని ఎడిటింగ్ చేసుకొని చాలా కొంచెం ఇబ్బందిగానే ఉంటుందన్నమాట. అయితే కామధేనువుకి స్నానం చేయించేసిన తర్వాత గేదెల దగ్గర అంతా తుడిచేసి తర్వాత ఆవు పేడతో కల్లాపి వేసామండి. ఈరోజు పెద్దల పండగ కాబట్టి వాకిట్లో అయితే పసుపు నీళ్ళతో వేయమని చెప్పేవారు మా ఇంటికాడ, అలాగే వేసుకున్నాము. ఆవు దగ్గర అయితే మరి ఆవు పేడతో చల్లాను. ఇంకా రోడ్డు కదండి, ఇంకా నేనైతే ముగ్గులు పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ కూడా కట్టెగర్ల చుట్టూరు కూడా ముగ్గులు పెట్టమని రండి, ఒక చక్రాల్లాగా గీతలు గీయమని చెప్పేవారు మా పెద్దలు. దాని వివరణ అయితే నాకు పూర్తిగా తెలియదు. అలాగే కట్టెగర్లకు చుట్టూరు నేను ముగ్గు పెట్టేసుకున్నాను అన్నమాట. మాకు ఇప్పుడైతే కట్టెగర్లు వచ్చేసి గుణపాలేనండి, ఆ గుణపం కూడా సెట్ చేసుకున్నాను. మా వారేమో గేదెని దోన్ని శుభ్రం చేసేసారండి. నేనైతే ఆవుని కడిగేసుకున్నాను కదా, ఆవుని అయితే కట్టమండి, పెద్దోడిని అయితే కట్టేస్తున్నాను అన్నమాట. పొట్టోని అమ్మేసాం కాబట్టి లేదు, రాకపోతే దానితో కూడా ఉండవలసి వద్దును ఇక్కడ పని చేయడానికి. చూసారా, తోట దగ్గరికి వెళ్ళిపోతున్నానేమోనని కామధేనువు నన్ను బుర్ర ఊపిందన్నమాట. అలాగే పొడుస్తుందండి, అది పొడుస్తుంది అని అనలేను, పొడదు అని అనలేను, గుండె అయితే జల్లు మండుతుందన్నమాట. తరచూ దానితో ఉన్న నాకైతే కొంచెం జల్లు మండుతుంది, బయట వారు అయితే అల్లిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. అందుకే ఎవరిని రానివ్వని అనుకోండి. అయితే మధ్యాహ్నం నుంచి అయితే లక్ష్మిని వదిలానండి, చాలా చలాకీగా పరుగులు పెడుతుంది అన్నమాట. అదే మీరు చూస్తారు కదా అనేసి వీడియో తీస్తున్నాను. షార్ట్ రూపంలో అప్లోడ్ చేద్దాము అనేసి నిటారుగా తీసానండి నేనైతే. నేను ఎంత మంచి ముగ్గులు పెట్టినా మా కామధేను అయితే అస్తమాటు తొక్కుతూ నా ముగ్గులను పాడు చేస్తూ ఉంటుందండి. అప్పుడే మధ్యాహ్నానికి ఎలా అయిపోయినాయో చూసారా నా ముగ్గులు అయితే. కామధేను అయితే ఉంది కానీ పక్కనున్న దూడ అయితే చుట్టూరు తిరిగి పరుగులు పెడుతూ ఆడుకుంటుందన్నమాట. నేనైతే కామధేను దగ్గరే దాన్ని గంగడం నిమురుతూ ఉన్నానండి. సవ్య దిశలో తిరుగుతున్నట్టు లక్ష్మికి తాడు కాళ్ళలో పడిపోతుందని దాన్ని తీసి మెడ చుట్టూ పెట్టానండి. ఇప్పుడు అపసవ్య దిశలో తిరుగుతుందన్నమాట లక్ష్మి. కొత్తగా ఆవుని మేపుతున్న నేను ఆవుకి గేదెకి ఉన్న కొంచెం మంచి లక్షణాలను నేను గ్రహించానండి. ఒక గేదె దగ్గర ఒక బకెట్తో ఏదైనా నీళ్లు కానీ కడుగు కానీ ఏదైనా పెట్టి ఉంచినప్పుడు అది తాగకపోతే అది అటు ఇటు నడిచే సందర్భంలో గేదె ఆ నీటిని ఒలగబోసేస్తూ ఉంటుందండి. అదే ఆవు అయితే అది తాగినా తాగకపోయినా ఒలగబోయకుండా పక్క నుంచి వెళ్తుంది తప్ప ఒలగబోయదు. దానికి ఆ లక్షణం నేను చూశాను. ఈ విషయాన్ని మీకు ఎందుకు చెబుతున్నానంటే, ఇప్పుడు లక్ష్మి ఎగురుకుంటూ ఉరకలు వేస్తున్న సమయంలో అక్కడ ఉన్నటువంటి బకెట్ను దాటింది తప్ప దాన్ని తొయ్యలేదండి. ఈ మంచి లక్షణాన్ని చూసి నేను మీతో చెప్పానన్నమాట. నెలగంట పట్టిన కానించి ధనుర్మాసం అంతా హరినామ సంకీర్తన చేయడానికి వచ్చినటువంటి దాసుగారికి స్వయంపాక దానం ఇస్తారండి ప్రతి ఒక్కరూ. ఊరిని బట్టి ఒక్కొక్క రోజు వస్తూ ఉంటారన్నమాట. ఇక్కడ కాకినాడలో అయితే పెద్ద పండగ నాడే వచ్చారండి. ఇక్కడే ఉన్నాను కాబట్టి ఆయనకి స్వయంపాకం ఇచ్చానన్నమాట. ధనుర్మాసంలో నేను పెట్టినటువంటి చాలా వీడియోలో మన దాసుగారు కనిపిస్తూ ఉంటారండి, బైక్ మీద వస్తూ వెళ్తూ ఉంటారన్నమాట.
శ్రీమాత్రే నమః. హరే రామ హరే కృష్ణ. జై శ్రీరామ్. దాసుగారు స్వామివారికి బట్టలు పెట్టాలి, స్వయంపాక దానం ఇవ్వాలి అని అంటున్నారండి. ఆ శ్రీరామచంద్రమూర్తి అంతటి భాగ్యాన్ని ఇచ్చినప్పుడు తప్పకుండా పెడదాము అని చెప్పానన్నమాట. నా స్తోమతకు తగ్గట్టు కొద్దిగా స్వయంపాకము, కొద్దిగా దక్షిణతో ఆయనకి ఇచ్చాను. చాలా ఆనందపడ్డారండి. అయితే వెళ్ళేటప్పుడు అరటిపళ్ళు ఏమైనా ఉంటే ఆవుకి ఇవ్వండి అని అన్నాను. అరటిపళ్ళు ఏంటండి, అన్నీ ఇచ్చేస్తాం మేము, మాకు ఇవి బరువే కదా అన్నారు. అయితే తీసుకున్నానన్నమాట. అందరూ ఇచ్చేటువంటి గుమ్మడికాయలు, ఆనపకాయలు, తర్వాత కంద, పెండలం ఏవైతే ఉన్నాయో అరటిపళ్ళు అవన్నీ ఇచ్చారన్నమాట. అయితే కొన్ని కామధేనువుకి, కొన్ని మా పెద్దోడికి పెట్టాను. మా పెద్దోడైతే తినడానికి ట్రై చేస్తున్నాడు కానీ తినడం చేతనవుతులేదండి ఇవి. మా గోమాత అయితే దానికి ఆల్రెడీ మార్కెట్లో అలవాటు ఉంది కాబట్టి పరపరలాడించేసింది అన్నమాట. మా కామధేనువు మొత్తం అంతా అదే తిన్నదండి. మా పెద్దోడికైతే తినడమే చేతగా లేదు చెప్పాలంటే. పండగ అంటేనే మనకున్న దాంట్లో నలుగురికి ఒక వస్తువు రూపంలోనో, వస్త్ర రూపంలోనో, ఆహార రూపంలోనో దానం చేసి అందరం కలిసి జరుపుకునేదే పండగ అనిపిస్తుందండి నాకైతే. తినవా?